నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను అండి నా స్టైల్లో, సింపుల్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నిజంగా. చూడండి ఎలా చేస్తున్నాను. ఎగ్స్ అనేది కొంచెం బాయిల్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం ఎగ్స్ వేసి మరి కొంచెం సాల్ట్, కారం పొడిసి బాగా ఫ్రై చేయండి. తర్వాత తీసేసినాక కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియన్, టమోటా వేసి బాగా మిక్స్ చేయండి. అంటే 10 మినిట్స్ అలా పెట్టేసేయండి సిమ్లో స్టవ్. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేయండి. పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. మా పిల్లలు ఒక క్వశ్చన్ అడిగారు నేను స్కూల్ నుంచి వచ్చి. ట్రైన్ అనమాట, ఇంజన్ ట్రైన్ అనేది నార్త్ సైడ్ వెళ్తుందంట, దాని పొగ ఏ సైడ్ వెళ్తుంది అని అడిగారంట మిస్. నేనైతే చెప్పాను కానీ అది రాంగ్ అన్నారు, ఎందుకో తెలియదు నాకు. మీకు తెలిస్తే కానీ కమెంట్ చేయండి. పొగ అనేది ఏ సైడ్ వెళ్తుంది? ట్రైన్ అయితే నార్త్ సైడే వెళ్తుందంట. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడైతే కొంచెం కారం పొడి, సాల్ట్, ధనియాల పొడి అన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఎగ్స్ కానీ వేసేయండి. అంతే, మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకుంటాగా కొబ్బరి, తెలవాయి దాన్ని కూడా వేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ వాటర్ వేయకండి, స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఫ్రై చేసేసుకోండి. అంతే. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్ కమెంట్ చేయండి ఏ సైడ్ వెళ్తుందో పొగ. మీరు ఇలానే చేస్తారా, ఏమన్నా డిఫికల్ట్గా చేస్తారా? నేనైతే ఇలానే చేస్తాను అండి, సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.